నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులలో కల్లా మన ముఖ్యమంత్రి నెంబర్ 1 ఒక విషయంలో. అది ఎందులో అంటే తన పైన ఉన్నటువంటి కేసుల విషయంలో నెంబర్ 1 క్రిమినల్ కేసుల్లో. సో ఆ కేసులకు సంబంధించి ఇలా హైకోర్టులో వచ్చినటువంటి ఒక డైరెక్షన్ ఏంటిదంటే ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించడంతో పాటు విచారణని వాయిదా చేశారు. ఆయన ఏం కోరుకున్నాడంటే అన్ని కేసులను కొట్టేయమని చెప్పేసి అప్పీల్ చేసుకున్నాడు. సో ఆ క్వాష్ పిటిషన్ ఏమైంది మరి అంటే ముఖ్యమంత్రి అయితే మాత్రం అవన్నీ కూడా తీసేయాలనా ఎత్తేయాలనా మరి ఇవన్నీ మాటలు వస్తా ఉన్నాయి. సో చూద్దాం అసలు ఏం జరిగింది, మరి హైకోర్టు ఏం చెప్పింది, మరి మళ్ళా 21వ తారీఖు ఎందుకు పోస్ట్ పోన్ చేసింది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇగో హైకోర్టులో రేవంత్కి ఎదురు దెబ్బ, తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా అంటూ పూర్తిగా ఇగో అభ్యర్థనను తిరస్కరించమని చెప్తూ మరి ఎందుకోసానికి ఎదురు దెబ్బ తగిలింది, మరి హైకోర్టు ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇగో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కాగా వాటిని రద్దు చేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న న్యాయస్థానం పిటిషన్ను కొట్టేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసిందంటూ హైకోర్టులో మాత్రం ఎదురు దెబ్బ. అన్ని చోట్ల దెబ్బలే, ప్రజాక్షేత్రంలో ఎదురు దెబ్బలే, అసెంబ్లీలో ఎదురు దెబ్బలే, సొంత పార్టీలు ఎదురు దెబ్బలే, చివరికి హైకోర్టులో ఎదురు దెబ్బలే, సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బలే. ఇది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అదృష్టం. ఎందుకంటే ఎదురు దెబ్బలే తింటాడు ఆయన పని అదే. ఆయన చెప్తాడు నేను ఎప్పటికైనా ఎదురిస్తూనే ఉంటాను, నా పని అది అని అంటాడు. అది గొప్ప అనుకుంటాడు ఆయన గొప్ప అనుకుంటాడు. అట్లా ఏది జరిగినా నెగిటివ్ జరిగినా దాన్ని పాజిటివ్గా తీసుకునేంత మంచి మనస్తత్వం రేవంత్ రెడ్డి. అందుకోసానికే ప్రతిది కూడా ఆయన పాజిటివ్ కోణంలో ఆలోచిస్తారని అంటూ ఇక్కడ మరి ఇట్లాంటి వ్యక్తిని అసలు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. అది ఎట్లాంటి హిస్టరీ ఉన్నది, ఎట్లాంటి మాటలు మాట్లాడేటోడు, ఎట్లాంటి భావదారిద్ర్యం ఉంది. ఇలా అట్లాంటి వ్యక్తిని పెట్టుకొని మనం ఇలా ఏమి ఉద్ధరిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. సో బీసీలకు సంబంధించిన అంశంలో ఎదురు దెబ్బనే తెస్తాడు, జీవో ఆగమాగం తెస్తాడు. ఎందుకంటే జీవో నెంబర్ 9 చలో ఇచ్చేసేరు ఇక బీసీలకు రిజర్వేషన్. ఇచ్చినవా మున్సిపాలిటీలల్లా వచ్చినాయా? ఇప్పుడు బీసీలకు ఏమైనా దక్కినాయా? ఎందుకు చెప్పుడు ఎందుకు? అక్కడ ఎదురు దెబ్బనే. హిల్ట్ భూములు కథం తీసుకొచ్చేసి ఓలకు అప్పయ్యపదమని చూసిండు 6,000 కోట్ల భూములు కథం. అది అట్లా మళ్ళీ అది ఎదురు దెబ్బ. అట్లే మన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ భూముల సంగతి కూడా అంతే. ఏదన్నా ఒకటి ఇట్లా మొదలు పెడతాడు, ఎదురు దెబ్బ తగులుతుంది, మళ్ళీ సపడెక్కుకుంటాడు. చిన్న పిల్లగాని లెక్కనే చేస్తున్నాడు, మెచ్యూరిటీ ఉన్న లెక్క కాదు. బుడ్డ పిల్లగాడు కదా గడికి ఇది లాగుతాడు, ఆ బొమ్మ తీసుకోగానే అది ముట్టద్దురాని ఇట్లా కొట్టగానే మళ్ళీ బొమ్మడ పెడతాడు. అట్లా ఉన్నది ఇలా పరిస్థితి. బుడ్డ పిల్లగాని కంటే దారుణమైనటువంటి మనస్తత్వంతో ఉన్నాడు. మరి ఆయనకు ఒక అవగాహన ఉందా లేదా, మరి ఎందుకోసానికి ఇట్లా కింద మీద చేస్తున్నాడు, ప్రజలను ఆగం చేసే ఉద్దేశంతో మరి వచ్చిండా రాజకీయాల్లోకి, లేకపోతే ఏమన్నా తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చిండా అంటే క్లియర్గా విజన్ అయితే కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. ఆయన ఉద్దేశము, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన సరళి. ఏదన్నా తీసుకోండి, మీరు ఏదన్నా తీసుకోండి. ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఎక్కడైంది ఆ ఫ్యూచర్ సిటీ? ఏమైంది చెప్పుర్రి? ఫ్యూచర్ సిటీ పేరిట మరి ఎన్ని గానం ఖర్చు పెట్టినావు, ఇలా ఏమొచ్చింది? పెట్టుబడులు ఏవి? 1000 కోట్లంటారు, 1,00,000 కోట్లంటారు, ఏది కనబడకపోయా. మరి పెట్టుబడులు ఏవి, ఉద్యోగాలు ఏవి, ఉపాధి ఏది, జనం ఏది, ఎక్కడొచ్చినాయి? ఎక్కడా ఇది మంచి జరిగింది అని చెప్పే ఏదన్నా ఒక విషయం ఉందా? ఇలా సర్పంచుల ఎన్నికల కూడా ఎదురు దెబ్బనే. అది నువ్వు గొప్ప చెప్పుకున్నా ఉత్తదే. ఒకనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే మున్సిపాలిటీలు ఎన్నొచ్చినాయి, 100కు పైగా మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ లాగా ఇలా కాంగ్రెస్ చేసుకుంటుందా లేదా అనేది 4-5 రోజుల్లో వెళ్ళిపోతుంది. వారం రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకి ఎంత మెజారిటీ వచ్చింది, ఎంత ఇచ్చిండ్రు వాళ్ళకి మున్సిపాలిటీల మెజారిటీ, ప్లస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీకు ఎంత రావాలి, అది లెక్కేస్తే తెలుస్తుంది మీకు ప్రజలు మద్దతుగా ఉన్నారా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా, తిడుతున్నారా లేకపోతే మిమ్మల్ని పొగుడుతున్నారా, బ్రహ్మాండంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా అనే విషయాన్ని ఒక్క వారం రోజులలో క్లారిటీ వస్తుంది. అక్కడ కూడా ఎదురు దెబ్బనే పక్క మున్సిపాలిటీలో కూడా ఇదే జరుగుతుంది, ఇదే చూస్తాం మనం గ్యారంటీ.